ప్రజలు గుర్తించాలి, మీరందరూ గుర్తించాలి. అప్పుడు గుర్తింపు వస్తుంది. మీరు చూస్తురా చూస్తలేరా, మీరు చూస్తేనే పని చేస్తా, మీ గుర్తింపు కోసం పని చేస్తా అంటే స్వామివారి పైన ఉంటాడు ఆయన. ఆయన ఏం చేయాలో, ఎప్పుడు ఎవరు ఏం చేయాలో అన్ని తెలుసు ఆయనకు. ఎక్కడ ఎవరు ఎట్లా కూడా అన్ని తెలుసు ఆయనకు. కాబట్టి ఇలా వేములవాడ దేవస్థానం గురించి కానీ, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం గురించి కానీ తప్పకుండా కేంద్ర మంత్రితో మాట్లాడాను. కాబట్టి ఈ రెండు ప్రాంతాలను, ఈ రెండు దేవస్థానాలను ఎట్టి బస్ల అభివృద్ధి చేయకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పక్క రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇక్కడ నాయకుల సహకారంతో, అందరి సహకారంతో అందరు కలిసిమెలిసి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అందరు కలిసి రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇక ఎవరికో తిట్టుకుని మళ్ళా బండి సంజయ్ చేస్తే బండి సంజయ్ పేరు వస్తుంది అనుకుంటే స్వామి గారు చూస్తారు. మళ్ళా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా అంటే నేను సహకారంగా నేను సిద్ధంగా ఉన్నాను. అందరూ కలిసి పనిచేయాలి. ఈ విమర్శలు ప్రతి విమర్శలు అయిపోయినాయి. ఇక ఊకే మనం తిట్టుకుంటూ కూర్చుంటే అభివృద్ధి గట్టే ఉంటుంది, మన బతుకులు గట్టే ఉంటాయి. అవునా కదా? ఎందుకంటే మొదటిదాకా గట్టే ఉండే పరిస్థితి.